హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తాను. ఇది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రికార్డ్ చేశాను, బట్ అప్లోడ్ చేయడానికి టైం అస్సలు కుదరలేదు. ఇది రోటీ, చపాతీ, బటర్ నాన్ అన్నిట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. పొయ్యి మీద బాండి పెట్టి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి కరివేపాకు ఫ్రై చేయాలి. దీంట్లోకి 1 బిగ్ సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి వేసి వీటి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 బిగ్ సైజ్ టొమాటో వేసి కొంచెంసేపు బాగా మగ్గనియాలి. ఇవి బాగా మగ్గిపోగానే 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి 1 ఫుల్ టీ స్పూన్ కారం వేయాలి. దీంట్లోకి నేను కారం కొంచెమే వేస్తాను. ఇందులో కారం ఎక్కువ వేసుకుంటే స్పైస్ బాగోదు. పచ్చిమిర్చి స్పైసీ బాగా రావాలి. దీంట్లో ఒక 200 గ్రామ్స్ పన్నీర్ గ్రేట్ చేసుకొని వేసి కర్రీ అంతా పన్నీర్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసి ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. టీ గ్లాస్తో పోసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలబెట్టుకొని లిడ్ పెట్టేసి 5 to 10 మినిట్స్ అట్లా బాగా వాటర్ అంతా ఇంకిపోయేదాకా మగ్గనిచ్చి కొంచెం వాటర్ ఉన్నప్పుడే కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. ఆయిల్ పైకి తేలగానే స్టవ్ ఆపేసి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా కలుపుకోవాలి. స్టవ్ మాత్రం ఆపేసి చేయాలి, లేకపోతే అడుగంటేస్తే ఫ్రెష్ క్రీమ్ బాగోదు. తర్వాత దీంట్లో కాంబినేషన్గా నేనైతే చపాతీ చేసుకున్నాను. చపాతీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. కర్రీ మాత్రం చాలా బాగుంది. ఈ కర్రీ ఇదే నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ కూడా కర్రీ చాలా బాగుందన్నారు. స్టే ట్యూన్డ్.